మరి కాసేపట్లో గాంధీ ఆసుపత్రిలో రాష్ట్ర జూడాలు సమావేశం కానున్నారు. ఉస్మానియా మినహా మిగిలిన చోట్ల ఇప్పటికే జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. సమ్మెపై జూనియర్ డాక్టర్లు రెండుగా విడిపోవడంతో జూడాల తీరుపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే జూడాల పలు డిమాండ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సాయంత్రం 4:30 మంత్రి దామోదర రాజనరసింహతో జూనియర్ డాక్టర్లు మరోసారి సమావేశం కానున్నారు. మరి కాసేపట్లో గాంధీ ఆసుపత్రిలో రాష్ట్ర జూనియర్ డాక్టర్ల సమావేశం కానున్నారు. ఉస్మానియా మినహా మిగిలిన చోట్ల ఇప్పటికే జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించారు. ఇక సమ్మెపై జూనియర్ డాక్టర్లు రెండుగా విడిపోవడంతో జూడాల తీరుపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే జూడాల పలు డిమాండ్లకు ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. ఇక సాయంత్రం 4:30 మంత్రి దామోదర రాజనరసింహతో జూడాలు మరోసారి సమావేశం కానున్నారు. ఇక జూనియర్ డాక్టర్ల సమ్మెకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్లో అందిస్తారు. ఎస్ లహరి. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె అనేది కొనసాగుతుంది. అయితే నిన్న రాత్రి జరిగినటువంటి చర్చలో భాగంగా జేఎన్యూతో అలాగే అధికారులతో జరిగినటువంటి చర్చలో భాగంగా ఈ రోజు సమ్మె విరమించుకున్నామని చెప్పేసి ఒక ప్రకటన జారీ చేశారు. ఉస్మానియా హాస్పిటల్ మినహా మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు మినహా మిగతా అన్ని కాలేజెస్ విద్యార్థులు కూడా ఇటు గాంధీ ఆసుపత్రి మెడికల్ కాలేజ్ విద్యార్థులు కావచ్చు, కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా విరమించుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే గాంధీ ఆసుపత్రిలో మళ్ళీ కూడా జూడాల సమావేశం అనేది ప్రారంభమైంది. సమ్మె కూడా కొనసాగుతుంది అని చెప్పేసి ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నుంచి కూడా చాలా మంది కూడా జూనియర్ డాక్టర్లు చేరుకోవడం జరిగింది. లోపల చర్చలు కూడా కొనసాగుతున్నటువంటి మనకి సమాచారం కూడా అందుతుంది. సో మొత్తం మీద అయితే ప్రభుత్వంతో మరోమారు కూడా సమావేశం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అధికారులతో అనే ఒక చర్చ కూడా మనకు కొనసాగుతుంది. అయితే లోపల ప్రభుత్వంతో సమావేశానికి ముందు అంతర్గత చర్చలు కూడా జూనియర్ డాక్టర్లు చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే ఇక్కడ ఈ రోజు ఉస్మానియా ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు మినహా మిగతా వాళ్ళందరూ కూడా విరమించుకోవడం జరిగింది. ఉస్మానియా హాస్పిటల్ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు మాత్రం నేను సమ్మెను విరమించుకున్నది లేదు అని చెప్పేసి గట్టిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉస్మానియా హాస్పిటల్లో జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ విద్యార్థులుగా ఇక్కడ అలాగే మిగతా విద్యార్థులందరూ కూడా రెండు వర్గాలుగా విడిపోవడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం మాకు హామీ ఇవ్వడం జరిగింది, అందరికీ కూడా చర్చలో భాగంగా హామీలు జీవోలు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వము ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ చర్చలో భాగంగా జీవోను హామీని ఇస్తామని చెప్పడంతో కొంతమంది జూడాలు మాత్రం దానికి ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి అలాంటి హామీలు కూడా రాలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మనకు జీవోను జారీ చేస్తారని చెప్పేసి మనం విరమించుకున్నామని చెప్పేసి కొంతమంది వర్గాలు వాళ్ళు అంటున్నారు. అదే విధంగా ఇంకొంతమంది వర్గాలు మాత్రం ఉస్మానియా హాస్పిటల్ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు మాత్రం ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో హామీ జీవో వస్తే మాత్రమే మనం విరమించుకోవాలని చెప్పేసి కొంతమంది జూనియర్ డాక్టర్లు మాత్రం గట్టిగా కూర్చోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఉస్మానియా హాస్పిటల్ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు మాత్రం ఉదయం నుంచి కూడా సమ్మెను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఇటు జీవో జారీ చేస్తేనే సమ్మె విరమించుకోవాలని చెప్పేసి కూడా ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు కోరుకుంటున్నారు. అలాగే గాంధీ హాస్పిటల్లో కూడా ఇప్పటికే మెడికల్ జూనియర్ డాక్టర్లు కూడా అందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ లోపల కూడా అంతర్గత చర్చలు కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే లహరి సాయంత్రం 4:30 ఆరోగ్య శాఖ మంత్రితో ఆరోగ్య శాఖ మంత్రితో సాయంత్రం 4:30 ఇప్పటికే జూనియర్ డాక్టర్లు సమావేశం కానుండి తెలుస్తుంది. దీనికి సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందనుకోవచ్చా? ఎస్ పవన్, ఈ రోజు ఈ రెండు వర్గాలుగా విడిపోయినటువంటి జూనియర్ డాక్టర్లు ఎవరైతే ఉంటారో అందరికీ కూడా ఈ రోజు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమావేశం కానున్నారు. ఈ జూనియర్ డాక్టర్లు అందరినీ కూడా పిలిపించి సాయంత్రం 4:30 అయితే మంత్రి చర్చలో భాగంగా వీళ్ళందరినీ కూడా పిలిచే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయినటువంటి జూడాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అక్కడికి రప్పించి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన ఒక
హామీ, ఒక జీవో జారీ చేసే అంశంపై కూడా చర్చలో భాగంగా ఉండే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే చూసుకున్నట్లయితే ఇటు జూడాల మాత్రం గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు కావచ్చు, ఇటు ఉస్మానియాలో హాస్పిటల్ ఉండే జూనియర్ డాక్టర్లు కావచ్చు, ఓవరాల్ గా అందరూ కూడా ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ చర్చ తర్వాత అసలు ఏం జరుగుతుంది, జీవో మాటపూర్వకంగా కాకుండా రాతపూర్వకంగా కూడా జీవో జారీ చేసే అవకాశం ఉందా, ఇటు అధికారులతో చర్చించి తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లపై కూడా ఒక జీవో జారీ చేసి వాళ్ళకు అనుకూలంగా చర్చలు కొనసాగుతాయి అనేది కూడా ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ లహరి.